शां ओम शांति ओम शांति ओम शांति నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ పైన ప్రీత బుద్ధి కలవారిని పరమాత్మ సర్వశక్తివంతుడు సదా నా బుద్ధిని వారితో జోడిస్తూ నా ఈ జీవితాన్ని శాంత చిత్తంగా ప్రేమ చిత్తంగా చేసుకుంటాను. ఈ ప్రీతి బుద్ధి నన్ను శక్తివంతంగా చేస్తుంది. ఈ క్షణం నేను ఆత్మ శక్తివంతమైన స్థితిలో నా తండ్రి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 1/3/2025. आज का हेडिंग मीठे बच्चे, प्रीत और विपरीत यह प्रवृत्ति मार्ग का अक्षर है. अभी तुम्हारा एक बाबा से प्रीत हुआ. तुम बच्चे निरंतर बाबा की याद में रहते हो. నేను ఆత్మ నిరంతరం నా తండ్రి స్మృతిలో ఉంటాను. ప్రీతి బుద్ధి ఒక్క పరమాత్మ పైన ఉంది. ప్రీతి బుద్ధి లేక విపరీత బుద్ధి అవన్నీ లౌకికంలో ఈ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ ప్రీతి బుద్ధి మాత్రం ఒక్క పరమాత్మతోనే జోడిస్తాను. నిరంతరం వారి స్మృతిలోనే ఉంటాను. ప్రశ్న, याद की यात्रा को दूसरा कौन सा नाम देंगे? उत्तर, याद की यात्रा प्रीत की यात्रा है. विपरीत बुद्धि वाले नाम रूप में फंसने की बदबू आती है. उसका बुद्धि तमो प्रदान हो जाती है. जिनका प्रीत एक बाबा से है वह ज्ञान का दान करते रहेगा. किसी भी देहदारी से उसका प्रीत नहीं हो सकता. ఎవరైతే సదా పరమాత్మ స్మృతిలో ఉంటారో, స్మృతి యాత్రలో ఉంటారో, వారి బుద్ధిలో ఒక్క పరమాత్మనే ఉంటారు. ఎవరైతే రివర్స్ బయట ప్రపంచంలో వేలాడుతూ ఉంటారో, పేరు, రూపం, ఆస్తిపాస్తులు, వస్తు వైభోగాలు దీనిలోనే వేలాడుతూ ఉంటారో, వారి నుంచి బాడీ కాన్షియస్నెస్ అనే ఒక దుర్గంధం వస్తూ ఉంటుంది. వారి బుద్ధి తమో ప్రధానంగా అయిపోతూ ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే ప్రీతిగా ఉంటుందో వారు ఒక్క పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని బుద్ధిలో ఫీడ్ చేసుకుంటారు. ఆ నాలెడ్జ్ ని ఇతరులకి వినిపిస్తారు. వారు ఏ దేహదారి పేరు, రూపం, వారి సిచ్యువేషన్, వారి స్టేటస్ దాంట్లో ఇరుక్కోరు. బికాస్ వారి బుద్ధి యొక్క ప్రీతి పరమాత్మ పైన ఉంది కాబట్టి మిగతా వాటి మీద వాళ్ళకి ప్రీతి కలగదు. ఒక్క క్షణం బ్లాంక్ మైండ్తో మనల్ని మనం టెస్ట్ చేసుకుందాం. నాకు ప్రీతి ఎవరి పైన ఉంది? పరమాత్మ పైన, దేహం పైన, దేహదారుల పైన, వస్తు వైభోగాల పైన, లేక ఈ బుద్ధిలో ఒక పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ లేరు దాని మీద ఉందా చెక్ చేసుకోవాలి. बाप बच्चों को समझा रहे हैं
యాత్కి యాత్ర ప్రీతికి యాత్ర హే. భగవంతుడు పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఈ స్మృతి యాత్ర ఎంతో ప్రీతిపూర్వమైన యాత్ర. మనుషులు ఆ బయట యాత్రలు ఎన్నో చేస్తారు. కానీ అస్సలైన స్మృతి యాత్ర, అస్సలైన యాత్ర ఒక్క పరమాత్మని గుర్తు చేయడం. ఇక్కడ యాత్ర అని ఎందుకు చెప్పారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక పిలిగ్రిమేజ్ కు వెళ్తే, ఒక దేవి దేవత పిలిగ్రిమేజ్ కి వెళ్తే వారి స్మృతిలోనే ఉంటారు. ఇప్పుడు నేను ఆత్మ రిటర్న్ నా పరంధామానికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్. సో పరంధామానికి వెళ్ళే ఈ జర్నీని ఒక యాత్ర అంటే, ఈ జర్నీలో ఎంత సమయం పరమాత్మ స్మృతిలో ఉన్నామో చెక్ చేసుకోవాలి. వారు యాత్రలెన్నో చేస్తూ ఉంటారు. భిన్న భిన్న రచనలు ఉన్నాయి కదా. అంటే రకరకాల దేవీ దేవతలు పరమాత్మ చేత రచింపబడిన వారు చాలా మంది ఉన్నారు కదా. కాకపోతే అన్ఫార్చునేట్లీ వాళ్ళందరినీ రచించిన డైరెక్టర్, రచన, రచయిత వారి గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత కే బారే మే కిసీ కో భీ నహీ పతా. ఇప్పుడు మీకు రచయితైన తండ్రి గురించి తెలిసింది. వారిని స్మృతి చేయడంలో ఎప్పుడూ మనం ఆగిపోకూడదు. మన డే ఎంత బిజీగా ఉన్నా చేత్తో పని చేస్తాం, బుద్ధి మాత్రం అతనితో జోడించేటట్టు ఉండాలి. మీకు యాత్ర యొక్క లాభం తెలిసింది కదా. ఇది ఒక స్మృతి యాత్ర, ఇది ఒక ప్రీతి యాత్ర. ఎవరికైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో వారు యాత్రని కూడా బాగా చేస్తారు. అంతే కదా. నాకు గాడ్ అంటే చాలా ఇష్టం అంటే నాకు అతనే కదా సదా గుర్తు పెట్టుకుంటాను, అతనే తలుచుకుంటాను కదా. ఎవరు ఎంతగా యాత్రలో ఉంటారో అంతగా ఈ ఆత్మని పవిత్రంగా కూడా తయారు చేసుకుంటారు. అంటే ఏంటి? పరమాత్మ యొక్క బుద్ధి యొక్క కనెక్షన్ నాకు పరమాత్మ అంటే ఎంత ఇష్టమో చెప్తుంది. ఈ బుద్ధి యొక్క కనెక్షన్ నన్ను ప్రీత బుద్ధిగా చేస్తుంది. ఈ బుద్ధి యొక్క కనెక్షన్ నా ఆత్మని ప్యూర్గా చేస్తుంది. ఈ బుద్ధి యొక్క కనెక్షన్ నన్ను వికారాలను వదిలేసేటట్టు చేస్తుంది. అందుకే భగవాను వాచ, ఇప్పుడిది వినాశకాలం. ఈ వినాశకాలంలో టైం చాలా సెన్సిటివ్ గా ఉంది. మీరు అసలైన గీతను రచించిన శ్రేష్టమైన పరమాత్మను ఎంతవరకు తలుచుకుంటున్నారు? పరంపిత పరమాత్మ వచ్చారు కదా, వారి స్మృతిలో ఎంతవరకు ఉంటున్నారు? తండ్రి పట్ల మీకు అసలు ఎంత ప్రీతి ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ప్రీతి, ఇష్టం ఎవరో ఒకరి మీద ఉంటుంది. అది పరమాత్మ మీదన్నా ఉండొచ్చు, లేక బాడీ కాన్షియస్ మీదన్నా ఉండొచ్చు. సో మీ ప్రీతి ఎవరిపైన ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు తండ్రి పట్ల ప్రీతి ఉంది, వారి పట్ల తప్ప ఇంకెవ్వరి మీద ప్రీతి లేదు కదా. మేమైతే పరమాత్మకి సహాయకులం. ఇప్పుడు బ్రహ్మ యొక్క విషయమే లేదు. హూ యామ్ ఐ? ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్, గాడ్లీ సర్వెంట్, ఆల్వేస్ ఎట్ గాడ్లీ సర్వీస్. బికాస్ నాకు వారి మీద అంత ప్రీతి ఉంది. ఇప్పుడు వారు వచ్చి మనకు ఈ అవినాశి అంటే ఎలా కూడా తరగని జ్ఞాన రత్నాలు, నాలెడ్జ్ అనేది ఇస్తారు. బయట నా దగ్గర ఉన్న మనీ నేను ఎవరికైనా ఇస్తే నాకు తగ్గిపోయే ఛాన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ వాల్యుబుల్ ఎసెట్ నాలెడ్జ్, దీన్ని నేను అందరికీ ఇస్తూ ఉంటే అది నా దగ్గర పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఇవి అవినాశి, వినాశనం కాని జ్ఞాన రత్నాలు. వీటి ద్వారా, నాలెడ్జ్ ద్వారా నేను అందరి కళ్యాణం చేయగలగాలి. నాలెడ్జ్ ద్వారా నేను అందరికీ సహాయకులుగా కూడా అవ్వాలి. నాలెడ్జ్ ద్వారా నేను పరమాత్మని స్మృతి కూడా చేయాలి. ఇప్పుడు పరమాత్మ పైన నాకు అంతటి ప్రీతి ఉంది కదా, మరి చెక్ చేసుకోవాలి. నేను ఏ దేహదారుల్ని తలుచుకోవట్లేదు కదా. శ్రీకృష్ణుడి జయంతి చేస్తారు. మరి శ్రీకృష్ణుడికి
విష్ణువుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. స్వయం పరమాత్మ వచ్చారు. మరి పరమాత్మ ప్రీతి యొక్క పర్సెంటేజ్ ఎంతగా ఉంది అనేది కూడా నేను చెక్ చేసుకోవాలి. వినాశకాలే ప్రీత బుద్ధి వినశంతి అని అంటారు కదా. విపరీత బుద్ధి వినశంతి, ప్రీత బుద్ధి పరమాత్మకు దగ్గరగా చేస్తుంది. సో నిరంతరం నడుస్తూ తిరుగుతూ వారి రూపం వారి స్మృతిలోనే ఉండాలి. ఎప్పుడు కూడా ఆగిపోకూడదు. నేను ఆత్మ. किसी किसकी दो धुई चीज पहनेंगे तो उसकी याद जरूर आएगा. बाबा के भंडारे से लेंगे तो शिव बाबा की याद रहेगा. బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా ఇచ్చినది మీరు ధరిస్తే మీకు ఆ ఇచ్చిన వారే గుర్తొస్తూ ఉంటారు. అదే బాబా స్మృతిలో ఉంటే బాబా బండారా నుంచి తీసుకుంటే బాబా గుర్తొస్తారు కదా. సో అది ధరించే వస్తువులు కానీ తినే తిండి కానీ ఏదైనా కూడా నేను పరమాత్మ భండారా నుంచి తీసుకుంటున్నాను అనే క్లారిటీ మనకి ఉండాలి. బాబా స్వయం మనకి ఆ అనుభవాన్ని చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా ఈ విధంగా అనుభవం అయ్యింది. ఎప్పుడు కూడా ఎవ్వరు ఇచ్చింది బ్రహ్మ బాబా ఎప్పుడు తీసుకోలేదు. సో ప్రతిదినం పిల్లలైన మనం ఎలా తయారవుతాము అనే సాక్షాత్కారం కూడా జరుగుతుంది. సో అందుకని ఎంతగానో సేవ చేయడానికి మనం ఒక ముందు అడుగును వేయగలగాలి. ధారణ एक विदेही विचित्र बाबा की दिल की सच्ची प्रीत रखनी है. सदा ध्यान रहे माया की ग्रहचारी कभी बुद्धि पर वार ना कर दे. कभी भी बाबा से रूठना नहीं. सर्विसेबल बन भविष्य ऊंच बनानी है. किसी की दी हुई चीज को पास भी नहीं रखना है. ఒక్క విచిత్రుడైన బాబా అంటే పరమాత్మకైతే శరీరం లేదు కదా, చిత్రం లేదు కదా. సో వారు విచిత్రుడు. ఒక్క విచిత్రుడైన పరమాత్మ స్మృతిలో సదా ఉండగలగాలి. సదా ధ్యాస పెట్టుకోవాలి. నేను ఆత్మ, మాయ నుంచి దూరంగా ఉండాలి. లేకపోతే ఆ సో కాల్డ్ మాయ నెగటివిటీ మనతో ఫైటింగ్ అనేది చేస్తుంది. ఎప్పుడు కూడా పరమాత్మ మీద అలగకూడదు. అలిగేసి మురళిని మిస్ చేయడం, నెగటివ్ పాత్లోకి వెళ్ళడం అనేది చేయకూడదు. సేవాదారి పిల్లవాడిగా అవ్వాలి. మన భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకోవాలి. అంతేకాని వారు వీళ్ళు ఇచ్చినవి ధరించకూడదు, తినకూడదు. వరదానం शुद्धि की विधि द्वारा किलों को मजबूत करने वाले सदा विजयी और निर्विघ्न भवा. इस किले में हर आत्मा सदा विजयी और निर्विघ्न बन जाए. इसके लिए विशेष टाइम पर चारों ओर एक साथ योग का प्रयोग करो. फिर कोई भी इस तार के काट नहीं सकेगा. क्योंकि जितना सेवा बढ़ती जाएगा उतना माया अपना बनाने की कोशिश भी करेगा. इसलिए जैसे कोई भी कार्य शुरू करते समय शुद्धि की विधियां अपनाते हैं, वैसे संगठित रूप में आप सर्वश्रेष्ठ आत्माएं एक ही शुद्ध संकल्प करो. विजयी यह शुद्ध विधि है जिससे किला मजबूत होता जाएगा. మన ఈ కోట శక్తిశాలిగా ఉండాలంటే దీన్ని శుద్ధి చేయాలి. అదేంటది? ఏదైనా ఒక కొత్త కార్యం చేసేటప్పుడు ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. సో మీరు కూడా ఒక శుద్ధమైన సంకల్పం చేయండి. విజయం నా జన్మ సిద్ధ అధికారం. విజయీ ఆత్మను ఈ విధంగా భావిస్తే మన ఈ కోట కూడా శక్తిశాలిగా అవుతుంది. స్లోగన్ युक्तियुक्त व यदर्थ सेवा की प्रत्यक्ष फल है खुशी.
యథార్థమైన సేవకి ప్రత్యక్ష ఫలం సంతోషం. రోజంతటిలో ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత సేవను చేశాను, ఎంత యుక్తితో నడుచుకున్నాను, ఎంత పాజిటివిటీతో ఉన్నాను, సంతోషాన్ని పెంచడానికి ఎంత ప్రయత్నిస్తున్నాననే అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ముందు యొక్క స్వమానం, నేను సంతోషకరమైన ఆత్మను. मैं खुशी आत्मा हूं. ओके, चल रिलैक्स. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో సంతోషకరమైన ఆత్మను. సంతోషం నా ఈ జీవితానికి లభించిన వరదానం. సదా సంతోషంగా ఉంటూ నలువైపులా సంతోషాన్ని పరుస్తాను. పరమాత్మ సేవలో ఉంటూ ఆ సేవా స్థితి ద్వారా నలువైపులా సంతోషాన్ని పంచుతాను. సంతోషం నా ఈ జీవితానికి లభించిన వరం. ప్రతి క్షణం యుక్తియుక్తంగా నడుచుకుంటూ శక్తిశాలి స్థితిలో ఉంటూ సంతోషకరమైన ఆత్మగా ఉంటాను. సంతోషం నా హక్కు. సంతోషం నా సేవకు రూపం. I, the soul, always try to remain happy and be a blissful being. Happiness is my birthright. I experience utmost happiness and try to remain calm all the time. For the next few seconds, I try to connect with the intellect of my Father. My intellect is becoming pure with the powerful vibrations from my Father. My intellect is becoming strong. My intellect remains detached from this outside world. Hey Father, thank you so much for showing me the path to get connected with the Supreme Father. I make my mind pure, positive, refreshing, detached from this outside world, and remain calm, peaceful, blissful all the time. Om Shanti. 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 I, the soul, a pure being, get the vibrations of peacefulness from the Supreme Father. Spread the Father's vibrations to every part of this body and be a divine and a serviceable child. Om Shanti.